మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే, మరి ఇక్కడ పిల్లలు ఇద్దరు రెడీ అండి, అక్కడ మదర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే, హాయ్. హాయ్, నీ పేరేంటి? రోహిత్. రోహిత్. ఏ క్లాస్ రోహిత్ నువ్వు? సెవెంత్. మీ మదర్ ఎవరు? కవిత. కవిత గారు. ఎవరు కవిత? నేను కవిత. మీరు కవిత అండి. హాయ్. హాయ్ అండి. సో రోహిత్, ఈ రోజు మమ్మీ చేసే వెరైటీస్ టేస్ట్ చూడడానికి రెడీ అను. మరి రెడీ. మంచి వెరైటీస్ ఏమేమి అడగాలని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చావా? నన్ను చూడవా అసలు? అప్పటి ఇలా దీన్నే చూస్తున్నా. ఓకే, సో మరి కాస్త ఆలోచించు. సో నేను మళ్ళీ దీని దగ్గరికి వెళ్ళి నీ దగ్గరకు వస్తాను, అప్పుడు రాస్తాను. ఓకే. హాయ్. హాయ్. నీ పేరేంటి? శ్రీకర్. శ్రీకర్. శ్రీకర్, నువ్వేం చదువుతున్నావు? నేను ఎయిత్. మీ మదర్ పేరేంటి? శ్రీరమ. శ్రీరమ గారు. హాయ్ రమ గారు. హాయ్ అండి. ఓకే, సో మరి నువ్వు కూడా రెడీయా? మంచి వెరైటీస్ అడగడానికి చాలా రెడీయా? మొదలే ఉన్నాడు వాడు. రెడీ. అన్ని ఇష్టమా నీకు? ఏమన్నా ఇష్టం లేని వెరైటీస్ ఉన్నాయా? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. కొన్ని ఉన్నాయా? కానీ మమ్మీ అప్పుడప్పుడు అలా మొటికలు వేసి తినిపిస్తూ ఉంటుందా? బాగా. అవునా? ఉంది, ఇంట్లో ఉంది వాడికి. ఎప్పుడు తిననంటాడు. ఓకే, నేను మరి సతాయించి మరీ తినిపిస్తా వాడికి. ఇప్పుడు చాయిస్ తంది కాబట్టి ఆబ్వియస్ గా తనకి నచ్చినవి అడుగుతాడు. ఆల్రెడీ ఇంట్లో చేసి పెడతాను. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఏమంటాడు చూడాలి. అవునా? సో ఇక్కడ ఏంటంటే శ్రీకర్ అడిగింది ఆవిడికి రావచ్చు, రోహిత్ అడిగింది మీకు రావచ్చు. ఓకే. అప్పుడప్పుడు అటు ఇటు అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడు మోస్ట్లీ ఎవరిది వాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది. అది మీరు తీసే దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. సో రోహిత్, ఆలోచించావా? సో నువ్వు ఆలోచించావా బాగా? ఇంకా చేస్తున్నావా? ఇంకా లేదు, ఇప్పుడు ఎక్కడ దాకా ఆలోచించో అక్కడ స్టాప్ చేసేసి నాకు చెప్పేయాలన్నమాట. తను ఇటు ఇచ్చి తను ఫోల్డ్ చేసి వస్తాడు. చాలా పెద్ద లిస్టే ఉంది. పెద్ద లిస్ట్ ఉంది కదా, ఆ పెద్ద లిస్ట్ లోంచి బాగా చూస్ చేసుకుని ఒక 3 చెప్పు. వాళ్ళకి వినిపించకూడదు అసలు, నాకే వినిపించాలి, నాకు మాత్రమే. చెవులు మూసుకోండి మీరు. చెప్పు శ్రీకర్. ఈ బాబేవో వెరైటీగా అడిగాడు. ఇంట్లో కూడా వెరైటీ బోల్డ్ చేయమంటాడా? ఓకే, సో 6 రెడీ తీసుకోండి. ఓకే, చూడండి ఏమొచ్చాయో. సో ఏమొచ్చాయి మీకు చూపించండి. గోబీ అమృత్సర్. గోబీ అమృత్సర్. స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో లడ్డు. ఓకే, ఒక స్వీట్ ఒక హాట్ అన్నమాట. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి? అంటే ఏంటి మీ ఇద్దరు రిలేటివ్స్? సిస్టర్స్ అవుతారా మీ ఇద్దరు? ఓకే, అయితే వీళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట. వెరీ గుడ్. సో మరి ఇద్దరు ఎవరు వంట చేస్తారు ఈ రోజు? ఫస్ట్ మీరు చేసేస్తారా? ఓకే, మరి గోబీ అమృత్సర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ అమృత్సర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, వాము 1/2 టీ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. అమ్మగారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేయాలి? గోబీ అమృత్సర్ కి ఇవి బౌల్ తీసుకొని మొదలు ఈ గోబీని ఈ పెరుగుతోటి కలుపుకోవాలి. మ్యారినేట్ చేయాలా? మ్యారినేట్ చేయాలి. సో గోబీ ఆల్రెడీ నేను తరిగి పెట్టుకున్నాను. ఇవి ఇందులో వేసుకొని, ఓకే, ఈ పెరుగు కూడా 1 కప్పు పెరుగు ఇందులో వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది అన్నమాట. దానికి వచ్చేదే టేస్ట్ దాంతో అనమాట. ఓకే, అమృత్సర్ అంటే మరి అమృతం కదా. సో అమృత్సర్ అంటే నేను అమృత్సర్ అనుకున్నా, పంజాబ్ లో ఉంది అనుకున్నా కదా. కొంచెం కారం వేసుకుందాం, కొంచెం సాల్ట్. ఓకే, అంటే ఇది కాసేపు ఇలా నానాలా ఏమన్నా? అంటే ఒక 5 నిమిషాలు. ఓకే, దానికి పడుతుంది కదా. ఒకసారి కలుపుతాం కదా, కలిపితే పడుతుంది, సరిపోతుంది. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఓకే, దీన్ని కలుపుకుందాం. పిండి ఏమీ అక్కర్లేదా? మరి ఉంది, అది కూడా ఉంది ప్రాసెస్. అది కూడా దీంట్లోనే వేయాలా? ఇది కొంచెం ఒకసారి మనం కొంచెం వాటర్ పోసి దీంట్లో ప్యాన్ లో కాసేపు ఉడికించినట్టు చేద్దాం. చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ తీసి పిండితోటి వేయాల్సి వస్తుంది. సో మరి ప్యాన్ లో ఇప్పుడు నీళ్ళు వేస్తే మరి పెరుగంతా ఊడిపోతుంది కదా? ఏం కాదు, అది దాంతో ఉడకాలిగా. ఆ నీళ్ళన్నీ దానికి ఇది అయిపోవాలా? పట్టాలి. ఓకే,
కొన్ని నీళ్ళు కావాలి, ఎక్కువ నీళ్ళు? కొంచెం చాలు, ఇంట్లో పోయింది. ఇప్పుడు ఇది అందులో కాసేపు ఉడికిద్దాం. ఓకే. హాఫ్ బాయిల్ అవ్వాలి ఇది దీంట్లో. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటికి అట్లా మ్యారినేట్ చేసి పెడితే అట్లా లేదు, అది అంతా మెత్తగా అయిపోతుంది. ఓకే. ఇప్పుడు 2 times కదా ప్రాసెస్ మనకి. ఇది అయిన తర్వాత కూడా మళ్ళీ మనం అన్ని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తాం. సో అప్పుడు మొత్తం దగ్గరకు మెత్తగా అయిపోతుంది. మనకి ఎలానే గోబీ దేంట్లో అన్నా సరే హాఫ్ బాయిల్డ్ ఉంటేనే దాని రుచి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు క్రంచీగా కర్రీ చేస్తాం చూడండి, మా కర్రీ చేసినప్పుడు అంతా దగ్గరకు వచ్చి మా అబ్బాయికి అయితే అస్సలు నచ్చదు అది. నచ్చదా? సో మరి కర్రీ ఇష్టం లేదు, మరి ఇప్పుడు గోబీ ఎందుకు చెప్పావు నువ్వు? ఇష్టం, అది కూడా ఒక ఇష్టమైన వెరైటీయా? ఒక కూరలు ఇష్టం లేదు కానీ ఇట్లాంటితే ఇష్టం. ఇది స్నాక్ టైప్ లో వస్తుందా అండి లేకపోతే కర్రీ? స్నాక్ టైప్. స్నాక్ టైప్. అది కర్రీ కానీ కర్రీ అసలు ఇష్టం లేదు అసలు. అది దానికి గోబీ అని అంటేనే అంత దూరం ఉంటాడు, కానీ మంచూరియా మటుకు తింటాడు బాగా. వాడికి పప్పు అంటే బాగా ఇష్టము, ఇట్లాంటి వెరైటీస్ అంటే చాలా ఇష్టం. పప్పు ఇష్టమా? చాలా చాలా అంటే చాలా. పప్పు అనగానే మీ అబ్బాయి మొహం ఇలా బల్బు లాగా వెలిగిపోయింది. ఒకటేనండి బాబు మీకు? ఒక్కడే. ఓకే. సో కాబట్టి ఇంక నీ ఇష్టం అనమాట. దాని టేస్ట్ దాందే. అంతేనా? దాని టేస్ట్ దానిదేనా? సో ఈ వాటర్ ఇది అదే మనం పెరుగు కూడా వేసాం కదా, అంతా ఇది వాటరీగా అయిపోతుంది. కాసేపు ఉడుకుతుంది కదా సో లైట్ గా. అంటే ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలా లేకపోతే కొంచెం కొంచెం ఎగిరాలి, కొంచెం ఎగిరాక కొంచెం మిగిలినా పర్వాలేదు. ఓకే. అంటే అది పడుతుంది, దానికి ఎసెన్స్ పడుతుంది కదా పెరుగు. ఈ ఎసెన్స్ పడ్డప్పుడు మనం డీప్ ఫ్రై చేసినప్పుడు దాంట్లో రుచి బాగుంటుంది. ఓకే. సో ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ వెరైటీ? ఇది మా ఫ్రెండ్ చెప్పారండి. ఫ్రెండ్ చెప్పారా? ఓకే. సో ఈలోగా మనం శనగపిండి కలుపుకుంటూ ఉందాం. దానికి అది అయిపోయాక దాంతో ఇవన్నీ కలిపి దాంట్లో ఇందులో వేద్దాం అవన్నీ. ఓకే. ఓకే. బ్యాటర్ ఫస్ట్ కలుపుకున్నాం. శనగపిండి వేసుకుందాం, కొంచెం బియ్యపిండి. ఓకే. కొంచెం కారం, అల్లం వెల్లుల్లిపాయ. ఓకే. సో అన్నీ మీ అబ్బాయికి ఇష్టమైనవే చేస్తుంటారా? వాడికి చాలా ఇష్టమైంది పన్నీర్ బటర్ మసాలా, అది విత్ రోటీ. ఓ, చాలా ఇష్టం వాడికి. పాపం మీ వారి సంగతి ఏమిటి మరి? నమో నారాయణ. అంతేనా? పాపం నిజంగా అండి, ఏది పెట్టినా ఆయన వద్దు అని మటుకు, కనీసం ఉప్పు తక్కువైనా కానీ చెప్పలేరు. అవునా? ఇక్కడ ఉన్నాడు కదా చెప్పడానికి. రైవలరీ వచ్చాడు నాకు. అదే. సో గరం మసాలా వేసాను, కొంచెం వామ్ వేసుకుందాం. ఓకే. ఈ ఫుడ్ కలర్ కొంచెం కలుపుకుందాం. ఇవి వాటర్ అంతా ఇదైపోయాయి. చాలా ఆఫ్ చేసి ఫుడ్ కలర్ వేసుకుందాం. ఓకే. సో ఆయిల్ హీట్ పెట్టుకుందామండి. కొంచెం తినే సోడా, సాల్ట్ వేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం. ఇది ఉడికింది కదా లైట్ గా, పెరుగుతో ఉడికింది. ఇది దీంట్లో వేసేసుకో. సో ఫస్ట్ అది మిక్స్ చేశాక ఇది వేస్తారా? దాంతో పాటే ఇప్పుడు అది నన్ను అడిగితే చేత్తో కలిపితే ఇంకా బాగా ఉంటుంది. మరి ఇప్పుడు ఇది కాల్సింది కదా, అందుకని. సో ఒక నిమిషం వెయిట్ చేద్దాం. ఇది చల్లారిన తర్వాత అందులో వేసుకుని అప్పుడు మీరు వాటర్ వేసేసేయచ్చు. సో చల్లారిందా? ఆరింది. వేసేద్దామా? ఇందులో వేసే. స్నాక్ ఐటమ్ కదా, మరి లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా చేసుకుంటాం. మీ బాబు అన్ని తింటాడండి? స్వీట్స్ కొద్దిగా తక్కువ అండి, హాట్స్ ఎక్కువ. హాట్స్ ఎక్కువ. మరి స్వీట్ అడిగాడు ఏమిటి వెరైటీగా ఈరోజు? అప్పుడప్పుడు అడుగుతుంటాడు. ఓకే. ఇలాంటి స్నాక్స్ అవి చూస్తుంటే ఫాస్ట్ గా ఆకలిస్తుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ మా అబ్బాయికి స్టార్ట్ అయిపోయింది అక్కడ. మీ అబ్బాయికి స్టార్ట్ అయింది మొదలైంది. శుభ్రంగానా? నాకు కూడా కలర్ వేసినందుకేమో ఇంకా ఫాస్ట్ గా కలర్ వచ్చేస్తున్నాయి. అదే తీసేద్దామా? ఇది బాగా కాగినట్టుంది నూనె. ఫాస్ట్ గా వేయించుకొని ఫాస్ట్ గా తినేయచ్చు ఇలా అయితే.
కొంచెం ఉడికించడమే టైం పడుతుంది. ఇట్లాంటి ఐటమ్స్ కి ఫుడ్ కలర్ వేస్తే బాగుంటుంది. ఇది కూడా మనం ఒక టైప్ ఆఫ్ మంచూరియా లాగా అనిపిస్తుంది. మా వాడికి మంచూరియా అంటే ఇష్టం కదా, అందుకని ఆ కలర్ వాడికి కొంచెం మైమరిపించాలి. ఇది మంచూరియానే అన్నట్టు ఇచ్చేయాలన్నమాట. అందుకని కలర్. నీకు ఏది బాగా ఇష్టం పప్పు కాకుండా? పప్పు తర్వాత పన్నీర్ బటర్ మసాలా, ఆ తర్వాత మంచూరియన్. ఆ తర్వాత మంచూరియానేనా? మూడేనా అంతే టోటల్ గా? టోటల్ గా. అవి మీకు పని తక్కువ కదండి, 3 వెరైటీస్ చేస్తే చాలు. మీ ఆయన ఎలాగో మీరు ఏది చేస్తే అది తినేస్తారు. కానీ అవి కూడా చేయదు కదా. చేయదా? నిజంగా చెప్పండి. అప్పుడప్పుడు సండే చేస్తుంది కానీ రోజు చేయమంటే రోజు పన్నీర్ బటర్ మసాలా చేస్తే ఏం బాగుంటుంది చెప్పు? తింటారా? బోర్ కొడుతుంది. అందుకనే అప్పుడప్పుడు చేస్తుంటేనే దాని రుచి తెలుస్తుంది. స్నాక్స్ రోజు చేస్తే వెగట్ వచ్చేస్తుంది కదా. అవి ఎక్కడ వచ్చేసి వేరే ఐటమ్ కి వెళ్తా కదా. ఇదిగో నీకు ఈ క్వశ్చన్ చెప్పనా, నువ్వు హ్యాపీగా మీ ఫ్రెండ్స్ ని అడుగు, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏమేం చేస్తారు, ఆ స్నాక్స్ అనేది తెచ్చి మీ అమ్మకి చెప్పేసి ఆవిడ చేసేస్తూ ఉంటారు. బాగుంది కదా ఐడియా? అంటే నీకు ఎలాగో ఇంట్లో ఉండి ప్రోగ్రామ్ చూడడానికి టైం ఉండదు కదా, ఎందుకంటే స్కూల్కి వెళ్ళిపోతావు కాబట్టి. ఈ ఐడియా బాగుంది కదా, చాలా బాగుంది కదా. నేర్చుకుని వస్తారు. ఓకే, సో మొత్తానికి మీ అమృత్సర్ రెడీ అయిపోయిందండి. మీ అమృత్సర్ కదా, మీ అబ్బాయి చెప్పిన అమృత్సర్. ఓకే, దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం. ఓకే, గోబీ అమృత్సర్ టేస్ట్ చేసి చెప్పు. తప్పకుండా. ఓకే, మరి వేడివేడిగా గోబీ అమృత్సర్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ అమృత్సర్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో కాలీఫ్లవర్, పెరుగు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్ లో కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, వాము, ఫుడ్ కలర్, వంట సోడా, ఉప్పు వేసి ఉడికించిన కాలీఫ్లవర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గోబీ అమృత్సర్ రెడీ.